10వ అధ్యాయంలో 10వ శ్లోకం వరకు చూసాము. 11 నుంచి చూడాలి. తేషామేవానుకంపార్థం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. నేను వారి ఎడ ప్రత్యేక కరుణను చూపుట కొరకు వారి హృదయమునందు వసించు తేజోమయమైన జ్ఞాన దీపముచే అజ్ఞాన జనితముకు అంధకారము నశింపజేయదు. వారు అంటున్నాడు ఇక్కడ కృష్ణుడు. ఎవరు వారు? మనం చూసినట్లయితే 10వ అధ్యాయం 8, 9, 10 శ్లోకాల్లో చెప్పినట్లుగా ఎవరైతే కృష్ణుడే అన్నిటికీ సర్వం తెలుసుకొని నిరంతరం కృష్ణుడి నామాన్ని భజిస్తూ కృష్ణుడి గురించి సేవ చేస్తూ కృష్ణుడి ఆనందం కోసమే అన్ని కార్యాలు చేసేటువంటి వారు. వాళ్ళ గురించి కృష్ణుడు ఏం చేస్తానంటున్నాడు? ప్రత్యేక కరుణను చూపుట కొరకు. ఎందుకని? వాళ్ళు నిరంతరం కృష్ణుడి గురించి ఆలోచిస్తున్నారు కనుక ప్రత్యేక కరుణను చూపుట కొరకు వారి హృదయమునందు వసించు. మరి అందరి హృదయాల్లో కృష్ణుడు లేడా అంటే ఉంటాడు. కానీ ప్రత్యేకంగా ఎవరైతే శుద్ధ భక్తులు నిరంతరం కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళ హృదయంలో కొన్ని కార్యాలు చేస్తాడు కృష్ణుడు. ఏమిటది? తేజోమయమైన జ్ఞాన దీపముచే అజ్ఞాన జనితముకు అంధకారం నశింపజేస్తాం. మరి మనందరి హృదయాల్లో కూడా ఉన్నాడు. మరి మన అజ్ఞానాన్ని నశింప చేయదు. ఎందుకని? మనం ఆయన గురించి ఆలోచించడం లేదు. అంటే భగవంతుడి గురించి ఆలోచించి ఆయన చేరుకోవాలని, ఆయన ప్రేమను పొందాలనే ఆలోచన మనలో లేదు కనుక మన అజ్ఞానాన్ని తొలగించు. ఎందుకని? ఒకవేళ మనది కూడా తొలగిస్తే మరి మనం ఇంద్రియ భోగం చేయలేం కదా. మనం ఇంద్రియ భోగం చేయాలని కోరుకుంటున్నాం కదా. ఆహార నిద్ర భయమైదనాల్లో ఉండాలనుకుంటూ ఉన్నాం. ఆయనే నిరంతరం కావాలని ఆలోచించడం లేదు. కాబట్టి మనం కోరుకొని మన హృదయాలు అలా చేస్తే మరి మన కోరిక విరుద్ధంగా జరుగుతుంది కదా. కాబట్టి మన యొక్క స్వతంత్రాన్ని భగవంతుడు జోక్యం చేసుకోడు. మన స్వతంత్రం ఉపయోగించి ఎప్పుడైతే మనం కూడా కృష్ణుడు నాకు కావాలి అని కోరుకున్నప్పుడే మనకి ఈ విధంగా అంటే జ్ఞాన దీపం ద్వారా అజ్ఞానాన్ని తొలగిస్తాడు. ఇక్కడ వీళ్ళు ఎవరైతే శుద్ధ భక్తులు ఉన్నారో వీళ్ళు నిరంతరం కృష్ణుడి గురించి ఆలోచిస్తున్నారు కనుక వాళ్ళ యొక్క హృదయంలో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన దీపాన్ని, అంటే ఏంటి ఆ జ్ఞాన దీపం? అజ్ఞానం అనేది లేకుండా నిరంతరం జ్ఞానం మరిచిపోకుండా ఉండే విధంగా వాళ్ళకి అటువంటి స్థితిని ఏర్పాటు చేస్తాడు. మరి మనం కూడా వింటున్నాం భగవద్గీత, కానీ మనం ఏం చేస్తున్నాం? మర్చిపోతున్నాం కదా. మర్చిపోయి నేను, నాది, నా భార్య, నా భర్త, నా ఇల్లు అనే భ్రమలో సంసారంలో కూరుకుపోతుంది. కానీ ఆ మరుపు లేకుండా చేస్తాడు కృష్ణుడు ఎవరికి? ఎవరైతే కృష్ణుడే నాకు నిరంతరం కావాలి అని కోరుకునేవాడు. ఇక 12, 13 శ్లోకాలు. అది ముందర శ్లోకం 11 కృష్ణుడు చెప్పాడు. ఇప్పుడు అర్జునుడు చెప్తున్నాడు. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తదా అసితో దేవలో వ్యాస స్వయం చైవ ప్రవీషిమే. అర్జునుడు ఇట్లు పలికెను. నీవు దేవదేవుడవు, పరంధాముడవు, పవిత్రుడవు, పరతత్వమువు, శాశ్వతుడవు, దివ్యుడవు, ఆది పురుషుడవు, పుట్టుక లేనివాడవు, ఘనమైన వాడవు అయి. నారదుడు, అసితుడు, దేవరుడు, వ్యాసుడు వంటి మహా ఋషులందరూ నిన్ను గూర్చిన ఈ సత్యమునే ధ్రువపరిచి ఇప్పుడు స్వయముగా నీవు అదే విషయమును నాకు తెలియజేయుచున్నావు. కాబట్టి ఇక్కడ కృష్ణుడు అర్జునుడు స్నేహితులు కాబట్టి అర్జునుడు ఏదో ఊరికే కృష్ణుడు దేవుణ్ణి చేశాడు అనేది లేదు. ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడు? నీవు దేవదేవుడు, పరంధాముడవు, అంటే పరధామం, దివ్యమైన ధామం, వైకుంఠాన్ని నువ్వే. పవిత్రుడవు అంటే కృష్ణుడిలో త్రిగుణాలు అనేవి లేవు, పూర్తిగా పవిత్రుడు. పరతత్వం అంటే పరబ్రహ్మ. శాశ్వతుడవు అంటే ఒకప్పుడు లేకుండా ఇంకప్పుడు ఉండడం అలాంటివి ఏం లేదు. కృష్ణుడు ఎప్పుడూ ఉంటాడు. దివ్యుడు అంటే పూర్తి ఆధ్యాత్మికమైన వాడు. ఆది పురుషుడవు అంటే అన్నీ ఆయన నుండే వచ్చాయి. అదే కదా మనం 10వ అధ్యాయం 8లో అహం సర్వస్య ప్రభువు అని కృష్ణుడు చెప్పాడు, అని నా నుండే వస్తున్నాయని. పుట్టుక లేనివాడు కృష్ణుడు, పుట్టుక లేనివాడు. ఇంకా ఘనమైన వాడు అంటే అతనికంటే గొప్పవాడు ఎవరు లేరు.
మరి ఇవన్నీ కూడా కృష్ణుడు అర్జునుడే చెప్పాడా అంటే కాదు. నారదుడు, అసితుడు, దేవరుడు, వ్యాసుడు వంటి మహారుషులందరూ నిన్ను గూర్చిన ఈ సత్యమునే ధృవపరిచి ఉన్నారు. అర్జున్ ఏమంటున్నాడు, ఏదైతే చెప్పాడో శాశ్వతుడు, దివ్యుడు అని, ఇది నేను మాత్రమే చెప్పలేదు. నారదుడు, అసితుడు, దేవరుడు, వ్యాసుడు వంటి మహర్షులు కూడా ఇదే సత్యాన్ని నీ గురించి చెప్పారు. ఇప్పుడు స్వయంగా నీవు అదే విషయాన్ని 8, 9, 10, 11 శ్లోకాల్లో కృష్ణుడు చెప్పాడు, నేనే అన్నిటికీ మూలం. ఆ విషయాన్ని నువ్వు నాకు తెలియజేస్తున్నావు కాబట్టి ఇది సత్యం. అందుకని ఇక్కడ అర్జునుడు కృష్ణుని దేవదేవుడుగా అంగీకరించాడు. కానీ ఏదో కృష్ణుడు అర్జునుడు స్నేహితులు కాబట్టి అర్జునుడు కృష్ణుని దేవాదేవుడుగా అన్నాడని అదంతా కల్పన ఏం కాదు. అదంతా కావాలని చేసింది ఒక డ్రామా లాంటిది కాదు. అది నిజం. సత్యం ఏమిటి? కృష్ణుడు దేవాదేవుడు అనేది సత్యం. ఇక 14వ శ్లోకం. సర్వమేతం ధృతం మన్యే యన్మాం వదసి కేశవ నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవా. ఓ కృష్ణ, నీవు నాకు తెలిపినదంతయు సత్యమని సంపూర్ణముగా నేను అంగీకరించుంది. ఓ దేవదేవ, దేవతలు గాని దానవులు గాని నీ స్వరూపమును ఎరుగజాలరు. ఇక్కడ ఏదైతే కృష్ణుడు చెప్పాడో 8 నుంచి 11 శ్లోకాల మధ్యలో తనకు సంబంధించిన జ్ఞానాన్ని నేను ఇదంతా కూడా సత్యంగా అంగీకరిస్తున్నాను. ఇంకా దేవతలు గాని దానవులు గాని నీ స్వరూపాన్ని ఎరుగజాలరు. అదేంటి? మనం చూసినట్లయితే భాగవతంలో బ్రహ్మ కూడా భ్రమకు గురయ్యి కృష్ణుడి యొక్క గోపవాళ్ళందరినీ కూడా దొంగిలించి దాచిపెట్టేస్తాడు. ఇతరు ఎవరో భగవంతుడు అనుకుంటున్నారు అందరూ, లేదా అందరూ ఈ చిన్నపిల్లవాడి పట్ల ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు బృందావనంలో, ఇతడిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి తెలుసుకుందామని బ్రహ్మ వీళ్ళందరినీ అపహరించి దాచిపెడతాడు. అప్పుడు కృష్ణుడు స్వయంగా గోపబాలుడు లాగా విస్తరించి వారి ఇళ్ళకి వెళ్ళిపోతాడు. అంటే వారి తల్లిదండ్రులు ఏమనుకుంటారు, మా పిల్లవాడు ఇంటికి వచ్చాడు అనుకుంటారు. అంత మాయ చేయగలడు కృష్ణుడు. అప్పుడు అర్థమవుతుంది, ఓహో ఇతను సామాన్యమైన వ్యక్తి కాదు అని. ఇక్కడ ఏమంటున్నారు అర్జునుడు, దేవతలు కూడా నేను అర్థం చేసుకోలేదు, దానవులు ఇక రాక్షసులు ఎలాగో అర్థం చేసుకోలేరు. ఎప్పుడు వాళ్ళు రాక్షసులు ఎప్పుడు కూడా విష్ణువు పట్ల శత్రుత్వంతో విష్ణువుని చంపేస్తామని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎన్నటికి కూడా అర్థం చేసుకోలేరు. ఇక ఇంద్రుడు కూడా చూసినట్లయితే బ్రహ్మకు గురవుతాడు. ఎప్పుడైతే బృందావన వాసులు ఇంద్ర యజ్ఞాన్ని ఆపేసి గోవర్ధనాన్ని సేవిస్తూ గోవర్ధనానికి పూజ చేసుకుంటారో అప్పుడు ఇంద్రుడికి కోపం వస్తుంది. కేవలం చిన్నపిల్లవాడి మాట విని వీళ్ళు నా పూజ చేయడం లేదు అని. ఎందుకనంటే దేవతలను ఎప్పుడైతే మనుషులు ఆరాధిస్తారో వాళ్ళకి ఇంకా శక్తి ఎక్కువ అవుతుంది అనమాట. వీళ్ళు ఇచ్చే యజ్ఞంలో ఏదైతే అర్పిస్తారో వాళ్ళ ఆరాధనలో వాటి ద్వారా దేవతలకు శక్తి పెరుగుతుంది. కనుక ఇంద్రుడు అనుకుంటాడు, ఏంటి పిల్లవాడు ఎవరో చెప్పారు, కానీ ఆ పిల్లవాడే దేవాదేవుడని గ్రహించలేడు. కాబట్టి ఇక్కడ ఏదైతే అర్జున్ చెప్పాడో దేవతలు దానవులు నీ యొక్క స్వరూపాన్ని ఎరుగజాలరు అని. కాబట్టి కృష్ణుని చూసి ఏదో చిన్న పిల్లవాడు, గొల్లవాడు, యాదవులు దాంట్లో పుట్టాడు, ఇతను భగవంతుడు అనేది ఆలోచించడం, తెలుసుకోలేరు. ఎప్పుడైతే భగవంతుడి లీలలు వ్యక్తమయ్యి పూర్తిగా భగవంతుడి లీలను ప్రదర్శిస్తారో అప్పుడే వాళ్ళు తెలుసుకోగలరు. అందుకే కదా మనం చూడవచ్చు, ఎప్పుడైతే రాసలీల ఇవన్నీ జరిగిన తర్వాత దేవతలు గుర్తిస్తారు కృష్ణుడు. సాధారణంగా మొదట్లో వాళ్ళు గుర్తించలేరు. ఎందుకంటే సాధారణమైన వ్యక్తిగా, సాధారణమైన బాలుడిగా భావిస్తూ ఉంటారు. అందుకని ఇక్కడ అర్జునుడు అంటున్నాడు, దేవతలు దానవులు నిన్ను అంత తేలిగ్గా గుర్తించలేరు వాళ్ళు. ఇది అంతేకాకుండా కృష్ణుని దేవాదేవుడిగా సాధారణమైన వ్యక్తులు కూడా అంగీకరించలేరు. కేవలం ఎవరైతే భగవంతుడి నామాన్ని ఆయన భక్తిత్వ సేవలో నిమగ్నం అయితే తప్ప కృష్ణుని అర్థం చేసుకోవడం సామాన్యులకి అర్థం అంటే అందరి పని అనమాట. సామాన్యులు కృష్ణుని భగవంతుడని అర్థం చేసుకోవడం తేలిక కాదు. ఒకవేళ చేశారు అంటే ఏదో ఒక భక్తుల యొక్క కృప ద్వారానే అది సాధ్యం. కానీ ఎవరికి వాళ్ళుగా స్వయంగా మనం భగవంతుని అర్థం చేసుకోవడం మన వల్ల కాదు. ఇక 15వ శ్లోకం. స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూత భావం భూతేశ దేవదేవ జగత్పతే. ఓ పురుషోత్తమ, సర్వకారణుడా, సర్వేశ్వరుడా, దేవదేవ, జగన్నాథ, నీ ఒక్కడివే
నీ అంతరంగ శక్తి ద్వారా నిజముగా నిన్నెరుగుడు. భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే. ఏమంటున్నాడు ఇక్కడ? ఓ పురుషోత్తమ, సర్వకారణుడు అంటే అన్ని కారణాలకి కారణం. మనం చూసినట్లయితే సృష్టిలో మనం సూర్యోదయం అవుతుంది, కారణం ఏంటి? సూర్యుడు వచ్చాడు కాబట్టి. వెలుగు వస్తుంది, కారణం సూర్యుడు. సూర్యోదయం ఎప్పుడవుతుంది? కాలం ప్రకారం. మరి కాలం ప్రకారం సూర్యుడు అక్కడికి రావాలని ఎవరు నిర్ణయించారు? అది భగవంతుడు నిర్ణయించాడు. ఈ విధంగా అదే విధంగా మనకి తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి తల్లిదండ్రులు బ్రహ్మ, అలా చివరికి వెళ్తే బ్రహ్మకి విష్ణువు. ఇలా మనం ఏ కారణం తీసుకొని వెళ్ళినా, ఏది పట్టుకొని వెతుకుతున్నా, మూల కారణం చూసినట్లయితే సర్వకారణుడా అనేది విష్ణుడు. సర్వేశ్వరుడా, ఈశ్వర అంటే ఏమిటి అర్థం? నియంత్రించేవాడు. మరి మనం కూడా మన ఇంట్లో ఉదాహరణకి ఎవరైనా భార్యాభర్తలు ఉంటే పిల్లల్ని నియంత్రించగలరు, ఆ కుటుంబాన్ని, ఇంట్లో వస్తువుల్ని వాళ్ళు నియంత్రించగలరు. ఈశ్వర అంటే నియంత్రించరు. మరి భార్యాభర్తలు వీళ్ళు కూడా మరి మనమందరం కూడా నియంత్రిస్తున్నామే. కానీ సర్వేశ్వరుడు, వీళ్ళందరికీ ఈశ్వరుడు ఎవరు అంటే విష్ణు. మరి మనం నియంత్రిస్తున్నాం, కానీ మనం ఉన్న ఈ భౌతిక ప్రకృతిని, ఈ ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని, ఈ విధంగా అంతా చివరికి ఎవరు నియంత్రిస్తారు? సర్వేశ్వరుడు ఎవరు? పరమేశ్వరుడు కృష్ణుడు. దేవతలు ఉన్నారు. దేవతలు ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా వర్షాన్ని, అగ్నిని, వాయువుని, అగ్నిదేవత, వాయుదేవత ఈ విధంగా ఉన్నారు. వాళ్ళు ఈ యొక్క పంచభూతాలని నియంత్రిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకు కూడా ఎవరు మూలం అంటే భగవంతుడు కృష్ణుడు. జగన్నాథ, జగత్తుకి నాథుడు. ఎవరి ద్వారా ఈ జగత్తు నడుస్తుందో అతనే నాథుడు గనక. కాబట్టి నీ ఒక్కడే, అటువంటి నిన్ను నువ్వే మాత్రమే అర్థం చేసుకోగలవు. నీ అంతరంగిక శక్తి ద్వారా నిన్ను నువ్వే అర్థం చేసుకోగలవు, కానీ మిగతా ఎవ్వరూ నిన్ను అర్థం చేసుకోలేరు. కానీ మరి భక్తులు ఏదైతే మనం సాధన చేసి భగవంతుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, మరి అవుతాడా అంటే అవుతాడు. ఎలా, ఎంతవరకు అర్థం చెబుతాడు మనకి? మనం ఎంతవరకు అయితే మళ్ళీ మనకి కృష్ణుడితో ఉన్న సంబంధాన్ని ఏర్పరచుకోగలము, అంతవరకు మనం అర్థం చేసుకోగలం తప్ప పూర్తిగా కృష్ణుడి యొక్క అన్ని గుణాలు అర్థం కావు. అందుకనే అనంత శేషు, ఆదిశేషుడు అంటారు కదా. ఆదిశేషుడు, శేషం ఇంకా మిగిలి ఉంది కనుక ఆదిశేషుడు అనే ఆయన పేరు. ఏం పేరు? ఎందుకు శేషం మిగిలి ఉంది? కృష్ణుడి యొక్క దివ్యమైన గుణాలు కీర్తిస్తూ ఉంటే ఎంత కీర్తిస్తున్నా పూర్తి అవ్వడం లేదండి. అందుకనే ఆయన్ని శేషుడు, ఆదిశేషుడు అంటారు. కాబట్టి కృష్ణుని పూర్తిగా అర్థం చేసుకోగలిగే వాళ్ళు ఎవరు అంటే కృష్ణుడే అర్థం చేసుకోగలడు. మిగతా మనందరం కూడా మళ్ళీ మనకి కృష్ణుడితో గల సంబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి కావలసినటువంటి అవగాహనే మనకు వస్తుంది, కానీ అంతకు మించి మనం కృష్ణుని అర్థం చేసుకోలేము. అది ఇక్కడ ఈ 5 శ్లోకాల్లో. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. శ్రీమద్ భగవద్గీతకి జై. శ్రీ ప్రభుపాదకి జై.